ఇదిగో చెక్కేసి ముక్కలు కోసేసాము ఇలాగా. ఇప్పుడు మనం ఇందులోని పసుపు వేసుకుందాం. తర్వాత ఒక 1/2 కేజీ ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు కళ్ళు మాట ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం ముక్కలు బాగా. ఇప్పుడు ఈ ముక్కలు మనం కలిపేసుకున్నాం కదా, ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 3వ రోజున తీద్దాం. మళ్ళీ అప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంది 3వ రోజు. ఇగో మొన్న ఉప్పు వేసాం కదా ముక్కలు మనం, ఇగో చూసారా, ఇది వచ్చిందన్నమాట నీరు. మనం వీటిని ఏం చేయాలంటే ఇలాగా ఇలాగా బేషన్ వేసుకుని మళ్ళీ ఉడుపు కింద ఊట అంతా కింద పడిపోద్ది. అందుకని బేషన్ పెట్టుకుని ఇలా చిరిగిన పెట్టుకోవాలి. దానిపైన మనం ఇలాగా క్లాత్ వేసుకుందాం. ఈ క్లాత్లో ముక్కలు ఇలాగ వేసుకుందాం. మంచిగా ఉతుకున్న చీర మళ్ళీ మనం తినాలి కదా, అంటే మీకు తెలుసు, పిల్లలకు గమ్మున తెలియకపోవచ్చు. అందుకని ఒకసారి శుభ్రంగా ఉతుక్కుని ఆ క్లాత్లోని ఇలాగ వేసుకుని మళ్ళీ దీంట్లో కూడా చాలా ఊట వస్తుంది అన్నమాట. ఎప్పుడే ఆరాయం కదా, మళ్ళీ ఇదంతా ఈ నీళ్ళని దాంట్లో వేయాలి, నాలుగు దాంట్లో వేయాలి. మళ్ళీ ఇది బేషన్ వేసి చీర చుట్టి దానిపైన బరువు పెట్టాలి నీళ్ళు మళ్ళీ ఊట తీయడానికి. ఓట్ అంటే అదే మామిడికాయలో వచ్చిన వాటర్ అన్నమాట, దాన్ని ఓట్ అంటారు. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది పిల్లలకి ఈ రోజులో కొన్ని తెలుస్తలేదు, పెద్దలు మాట్లాడుకుని. అందుకని దాంట్లో వచ్చిన నీరు మాట. ఊట గిన్నెలో వేసుకున్నాం. ఇది కూడా మనం ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు చూసారా, ఈ ముక్కలు మనం ఒక గిన్నె ఎలా చెప్పట్టు గట్టిగా ఎలా పెట్టుకోవాలి చెప్తాను. ఇలా గట్టిగా తిప్పుకొని ఒక దాని మీద పెట్టుకోండి. ఇలాగ ఇందులో ఊడుకుంటుంది, అది ఓట ఉంటుంది మేడం. ఓట అంటే వాటర్ ఉంటుంది, అది మళ్ళీ ఇలా చేసుకుంటే ముక్కలు బేగా ఆడతాయి. దీని మీద కొంచెం ఇలా బరువు పెట్టుకుంటే దాంట్లో ఏమైనా ఉంటే దిగుతుంది అన్నమాట. కింద క్లాత్ పడకుండా చూసుకోండి. ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె మీద పెడితే ఆ ఊటంతా మళ్ళీ కిందకి దిగుతుంది. ఇంకా ముక్కల్లో వచ్చిన ఊట అన్నమాట ఇది. అంతకుముందు ముక్కలు వాడదేవున ఊట. ఇప్పుడు ఈ రెండు కలిపేద్దాం. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ముక్కలు తీసుకోండి. చూసారా ఊడిపి ఎంత వచ్చిందో అది. ఇది తీసుకెళ్ళి పైన ఒక చీర మీద పల్స్గా ఆరబెట్టుకోండి. మేడ మీద తీసుకెళ్ళి పల్స్గా ఆరబెడదాం. మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాం. మాగాయ పచ్చడికి మాట పొడి చేసుకుంటానికి. మెంతులు దీంతో ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగాక అప్పుడు ఆవాలు వేద్దాం. ఇక కొంచెం మెంతులు వేగినాయి కదా, అప్పుడు మనం ఆవాలు వేసుకుందాం.
ఇంకా చిట్టపట్లు ఆడుతుంది చూసారా, వేడుకున్నా. ఇంకా స్టవ్ కట్ చేసుకున్నాం, వేగిపోయింది. నేను గాను నూనె వేసాను అనమాట. స్టవ్ వెలిగించి కొత్త మూకుల్లో గాను నూనె వేసాను. దీంట్లో మాగా పచ్చడి తాలింపుకి మెంతులు వేసాను. మెంతులు కొంచెం వేగాక ఇప్పుడు అన్నీ వేసుకో. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇది గాలిలోను కదా అందుకని పైకి వస్తుంది. కానీ వెల్లిపాయలు ఒక గుడ్డ వెల్లిపాయలు తీసుకున్నాను. వేసి నేను తక్కువ వచ్చేసేమాట. ఆ మూకుడు ఇందాక చిన్నదైపోయింది, అందుకని గాను నూనె కదా పొంగిపోతుంది, అందుకని ఇంకోటి మార్చాను అన్నమాట. కొంచెం వెల్లిపాయలు ఆడినప్పుడు ఇందులో ఇంగు వేసుకుందాం. ఒక స్పూన్ ఇంగు వేసుకోండి. ఎల్లిపాయ కూడా ఉడికిపోయింది, వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. మాగాయ పచ్చడి ముక్కలు చూసారా ఎలా ఎండిపోయినాయో, ఇలా ఎండిపోవాలి. దాంట్లో వచ్చిన జ్యూసు ఇది మాట. దీంట్లో మనం ఇప్పుడు మొన్న అయితే దీంతో 2 గ్లాసులు ఉప్పు గళ్ళు వేసుకుని ముక్కలు నానబెట్టుకున్నాం కదా, ఇందులో ఉప్పు ఉంటుంది, తర్వాత మనం చూసుకుందాం. ముందు కారం వేస్తాం. 2 గ్లాసులు కారం వేస్తున్నాను. రెండు గ్లాసులు కారం వేస్తున్నాను. మనకి కారం కావాలన్నా ఉప్పు కావాలన్నా మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. వేస్తే మళ్ళీ ఎక్కువైతే తీయలేం కదా. ఇందాక మనం మెంతులు ఆవాలు వేపుకున్నాం కదా, అది పొడి చేసుకున్నాం అన్నమాట. ఈ పొడి కూడా ఇందులో వేసుకున్నాం. ఈ పొడి వేసుకుని మనం బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు కారం మసాలా అదే పట్టించాం కదా. ఇప్పుడు 1 అరకిలో నూనె వేసుకుందాం. ఆపిని మెంతిపొడి అది వేస్తాం కదా, 1 అరకిలో నూనె వేసుకో. గాను నూనె అన్నమాట నేను, అందుకని గాను నూనె కాస్తే మొత్తం పొయ్యి మీద నూనె అంతా కింద పడిపోతుంది. గాను నూనె కాయక్కర్లొద్దు, వేరుశనగ నూనె అయితే కాయాలి.
నాక నాకైతే 1 కిలో నూనె వేసానండి. ఇందులో కిలో నూనె పట్టింది. నిలవ పచ్చడి అంటే నూనె లేకుండా ఏది బాగోదు. ఇందాక పోపు లేపాను కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి కలిపేసుకుంటాం. చూసారా ఎంత బాగుందో, తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది. నేను వేసిన సరిపోయింది ఉప్పు కారం అదిని, మళ్ళీ మనం అది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చూసారా చక్కగా వచ్చింది. మీరు కూడా ఇలా పెట్టుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పాలి. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.